గృహబలం అంశానికి స్వాగతం. వైద్యో నారాయణో హరి అన్నారు. వైద్యశాలలు, ఆసుపత్రులు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి విశిష్టవంతమైనటువంటి కేంద్రాలు. అయితే ఆ కేంద్రంలోకి అడుగు పెట్టగానే ఆ యొక్క వైద్యాధికారి యొక్క ప్రవర్తన శైలి కానివ్వండి, రోగుల పట్ల ఆయన వ్యవహరించేటువంటి తీరుతెన్నులు కానివ్వండి, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు చేసేటువంటి సేవ కానివ్వండి, విశిష్ట లక్షణాలతో కూడిందిగానే ఉండాలి. అయితే వాస్తు దోషం కనుక ఉన్నట్లయితే ఆ హాస్పిటల్స్ లోకి అడుగుపెట్టిన వెంటనే రోగి మనసు కూడాను ఒక విధమైనటువంటి కోపోద్రేకం, లేక అక్కడ పనిచేసేటువంటి అధికారుల యొక్క వ్యవహార శైలి కూడాను అస్తవ్యస్తంగా ఉండటమో జరిగి తీరుతూ ఉంటుంది. హాస్పిటల్స్ కూడాను వాస్తు ప్రభావం ఎంతగానో పనిచేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తిరగాలి. అందుచేత హాస్పిటల్స్ కట్టేటువంటి కొన్ని నిర్మాణ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా ఆ యొక్క వైద్య విధాన సరళి ప్రజాభీష్టానికి తగ్గట్టుగా ప్రజల యొక్క మన్నన, వారి యొక్క సేవలు మరింతగా ఉపయోగించుకునే తీరుతెన్నులు మనకు కనిపించడంలో అతిశయోక్తి లేదు కదా. మరి ఈశాన్యంలో గుంత నిర్మాణం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. హాస్పిటల్స్కు ముఖద్వారం దిక్కులో ఉచ్చమైనటువంటి స్థానంలో మాత్రమే ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. హాస్పిటల్ యందు ప్రతి గదికి కూడా ఈశాన్యంలోనే ద్వారం ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి సుమా. దక్షిణ పశ్చిమముల యందు బలమైన వృక్షాలు, రాతి అరుగులు లేదా నైరుతిలో ఉపగృహం కనుక ఉన్నట్లయితే చాలా విశిష్టవంతంగా ఆ యొక్క వైద్యశాల కీర్తిని, చక్కటి ఆదాయాన్ని కూడా తెచ్చి పెడుతుంది. ముఖ్య డాక్టర్ అంటే కన్సల్టెన్సీ రూము, కూర్చునేటువంటి గది నైరుతిలో ఉండటం చాలా శ్రేష్టదాయకం అనే విషయాన్ని గుర్తిరగాలి. ఈ గదికి ఆగ్నేయంలో కానీ వాయవ్యంలో కానీ బాత్రూమ్ వేసుకోవటం ద్వారా ఈశాన్యం పెంచుకోవటం జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయంగా గుర్తిరగాలి. హాస్పిటల్స్కి మాత్రం వీధిపోట్లు ఉండకూడదండి, చాలా తప్పు. వీధిపోట్లు కనుక ఉన్నట్లయితే పేషెంట్లకి చింత ఎక్కువ ఉంటుంది. ఆపరేషన్ థియేటర్లో బరువైనటువంటి యంత్రాలు కూడా ఈ మధ్యకాలంలో ఉంటూ ఉన్నాయి. కావున పశ్చిమం లేదా దక్షిణానికి ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేసుకోవాలి. దీని పక్కనే ఐసియును కూడా ఏర్పాటు చేసుకోవాలి. తరువాత గదులు ఉండాలి. వాస్తురీత్యా హాస్పిటల్ నిర్మాణం జరిగితే వచ్చిన రోగులకు రోగాలు త్వరగా నయమై యాజమాన్యము హాస్పిటల్ గురించి ఏ ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ ఓరల్ అడ్వర్టైజ్మెంట్ ద్వారానే హాస్పిటల్కు మంచి పేరు రావటానికి ఆస్కారం ఉంది. ఒకవేళ హాస్పిటల్ను అప్పు చేసి కట్టి ఉంటే అప్పు కూడా త్వరగా తీరి స్వాంతన లభిస్తుంది, విజయానందం చిక్కి తీరుతుంది. ఆసుపత్రి అనగా రోగులు రావటం ముఖ్యం, వారికి రోగాలు బాగు కావటం మరీ ముఖ్యం. ఈ విషయాన్ని బాగా గుర్తుకు ఉంచుకొని ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టవలసి ఉంటుంది. హాస్పిటల్స్కి చాలామంది తీసుకొస్తుంటారు. పిల్లవాడు ఉలిక్కి పడుతున్నాడు, డాక్టర్ గారు ఏంటో రండి, జ్వరం వచ్చింది తగ్గలేదు, ఎన్ని పిల్లలు వాడినా తగ్గట్లేదు, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ చిట్కా ఉమ్మెత్త అని చెప్పేసి ఉంది కదా మనకి. ఆ పువ్వు చాలా అద్భుతవంతమైంది. దీన్ని పొడవుగా ఉండేటువంటి పుష్పాలను ఊదా రంగులో ఉంటాయి. ఇది శివునికి అత్యంత ఉపయుక్తమైనటువంటి పుష్పం. శివకటాక్షానికి ఈ పుష్పాల పూజ అత్యంత ఆవశ్యకంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆదివారం, గురువారం, పుష్యమి కలిసిన రోజుల్లో కానీ, అమృత సిద్ధి, సర్వార్థ సిద్ధి యోగాలు కలిసిన రోజుల్లో కానీ ఈ మొక్కను పూజించి దీని వేర్ను తీసి ఎర్రని వస్త్రంలో కట్టి చంటి పాపలకు గనక, శిశువులకు తాయెత్తుగా గనక కట్టినట్లయితే మీ పిల్లల ఆరోగ్యం చక్కగా కుదుట పడుతుంది. భూత, ప్రేత, పిశాచాది గ్రహ బాధలు
నివారణ అవుతాయి. మీ గృహ వాస్తురీత్యా, పిల్లల ఆరోగ్య రీత్యా చక్కగా ఉపయోగపడి తీరుతుంది. ఇది ప్రాచీన కాలం నుంచి ఆచరణలో పెట్టినటువంటి నగ్న సత్యం. ఎంత కాలం నుంచో జ్వరం వచ్చి వేధిస్తున్నా ఆ జ్వరం కూడా మటుమాయమైపోతుంది.